మీదకి అలా ప్యాటర్న్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను. అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ఫస్ట్ బ్లౌజ్. దీని సారీ ఇలా ఉంటుంది. ఇవి హాఫ్ పట్టు సారీసే, సెమీ మటం. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, కీవోల్లో ఉంది. మొత్తం స్కాలప్ డిజైన్ వస్తుంది. బార్డర్తో హైలైట్ చేయించుకున్నాను. ఇలా స్కాలప్ బార్డరు రెండు వైపులా. బ్యాక్ ఓపెనే వస్తుంది బ్లౌజ్ అంతని. బటన్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ వచ్చేసరికి వైట్ నెక్ పెట్టించుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది నా బ్లౌజెస్ అన్నీ కూడా బ్యాక్ నెక్కే ఉంటాయి. ఇలా హ్యాండ్స్ అన్నీ ఇలా ఎల్బో హ్యాండ్స్ వస్తుంది. ఇది ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి సారీ ఇవి ప్యూర్ కాదు, ఆఫర్ సారీస్. ఇది కల్నేత సారీ అన్నమాట. సారీ అంతా ఎట్లా ఉంటుంది, కల్నేత వైన్ కలర్లో ఉంటుంది. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ ఏమో సేమ్ బార్డర్ నార్మల్గా పెట్టించుకుని కింద కూడా బార్డర్ దగ్గర పార్ట్ వచ్చే దగ్గర కూడా పైన హైలైట్ చేయించుకున్నాను. ఇది బటన్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ యాజ్ యూజువల్. సో ఫ్రంట్ కూడా ఆ బార్డర్ని హైలైట్ చేయించాను నెక్ దగ్గరికి వచ్చేసరికి. సో ఫ్రంట్ కూడా కొంచెం హైలైట్ చేయడానికి ఇది స్కాలప్ ఇప్పించాను. ఇక్కడ స్కాలప్ వస్తుంది మొత్తం. ఇది ఫ్రంట్ డిజైన్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఇలా. హ్యాండ్స్కి వచ్చేసరికి పెద్ద బార్డరే వస్తుంది. ఇది ఓకే. నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది నార్మల్ రెగ్యులర్ సారీనే. సో దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి నాకు బ్లౌజ్ కూడా వస్తారు. దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి నా బ్లౌజ్ కూడా బార్డర్ తోటే వచ్చింది. ఫుల్ గ్రీన్ వస్తుంది. సో దాన్ని వచ్చేసరికి ఇట్లా స్టిచ్ చేయించాను. జీరో నెక్ అంటున్నారు కదా, అలా స్టిచ్ చేయించాను. ఇది ఈ ప్లేస్కి అంతటికి కూడా ఆ బార్డర్ హైలైట్ చేయించాను. బ్యాక్ కూడా సేమ్ అలాగే. మొత్తం బ్యాక్ ఓపెన్, బ్యాక్ మొత్తం పోట్లీ బటన్స్ ఇప్పించి బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్. సో ఇవి నేను రీసెంట్గా స్టిచ్ చేయించుకున్నవి. మరికొన్ని కలెక్షన్ ఉన్నవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.